కాక్రోచ్ జనతా పార్టీ సెంటర్ ని మరోసారి టార్గెట్ చేసింది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యల కేసులో రుచికా సింగ్ పై కేంద్రం కక్ష సాధిస్తోందంటూ సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించడమే ఇందుకు నిదర్శనం. ఓవైపు రుచికా సింగ్ మాట్లాడింది తప్పు అంటూనే బీజేపీపై విమర్శలకు దిగారు. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పట్లో ఎన్డీఏని వదిలిపెట్టేలా లేదు అనే టాక్ బయలుదేరింది. సెంటర్ పై సెటైర్లు వేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ. రుచికా సింగ్ కేసులో కేంద్రంపై ఆరోపణలు. సంసద్ చలో కేసులపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన సౌరవ్ దాస్. జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నా తాలూకు ప్రకంపనలు ఇంకా కలుగుతూనే ఉన్నాయి. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కొందరు అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర వీడియోలు చేశారంటూ ఆరోపణలు వస్తూ ఉండగా, ఈ క్రమంలో నోయిడాకు చెందిన రుచికా సింగ్ అనే యువతిపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక్కడి పోలీసులు. అయితే ఇది యంత్రాంగాన్ని తమ కక్షపూరిత విధానాలకు వాడుకోవడమేనంటూ సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందించారు. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పట్లో కేంద్రాన్ని వదిలిపెట్టదనేది తేలిపోతోంది. సౌరవ్ దాస్ స్పందన చేసిన ట్వీట్ చూస్తే బీజేపీలో దాదాపు 100 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, పోలీసులు తమ శక్తిని ఆ దిశగా చూపిస్తే బావుంటుందని చెప్పాడు. 25 ఏళ్ల యువతిపై ప్రతాపం చూపించడం కాదని ఎద్దేవా చేశాడు సౌరవ్ దాస్. बीजेपी एमपीज जो 50% लोकसभा में एमपीज बैठे हुए उनके खिलाफ तो क्रिमिनल चार्जेस है एंड बहुत ही हीनस क्रिमिनल चार्जेस है, रेप, मर्डर, डेकॉइटी, ये सब चीजों का। तो उसपे तो आप कुछ नहीं कर रहे हो। किसी ने 1-2 गाली बक दी उस पे, अगर आप ऐसे करके उनको टारगेट करोगे, आप कुछ नहीं करना चाह रहे हो, आप एक टारगेट करके उनका एग्जाम्पल बनाना चाह रहे हो। ये एकदम ही कंडेमेबल चीज है। జూలై 23న జంతర్ మంతర్ దగ్గర జరిగిన నిరసన కార్యక్రమంలో రుచికా సింగ్ పాల్గొనగా, ఆ సందర్భంలో ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. దీనిపై 2 రోజుల క్రితం పోలీసులకు కంప్లైంట్ అందింది. ఆమె వ్యాఖ్యలు ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయని ఆరోపించారు. అంతేకాదు, సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించి అసమ్మతిని రెచ్చగొట్టేలా ఉన్నాయని కంప్లైంట్లో ఉంది. నోయిడా ఎక్స్ప్రెస్ వే పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదు కాగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, ప్రజల్లో గందరగోళం రేపే వ్యాఖ్యలు చేయడం, మాన నష్టానికి పాల్పడడం వంటి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 352, 353(1), 356(1) సెక్షన్లు రుచికా సింగ్ పై పెట్టారు. తదుపరి విచారణ కోసం ఈ కేసు ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ఘాటుగా స్పందించింది. రుచికా సింగ్ మాటలు తప్పుడువే అని, కానీ దానికోసం క్రిమినల్స్ పై పెట్టే సెక్షన్స్ వాడడం అన్యాయమంటూ వాదిస్తోంది. ఇప్పటికే రైతుల సమస్యలపై ఆయా సంఘాలతో పోరాటానికి సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ రాబోయే రోజుల్లోనూ కేంద్రంతో తలపడుతుందనే ప్రచారం ఇప్పుడు ప్రారంభమైంది.